వరుసగా కురిసిన అధిక వర్షాలకు పత్తి పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి. పంటల్లో నీరు నిలవటం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వలన చీడపీడలు సోకే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు కలుపు కూడా అధికంగా రావటం జరుగుతుంది. ముఖ్యంగా పత్తి పంట వివిధ ప్రాంతాల్లో 25 నుండి 40 రోజుల దశలో ఉంది. పత్తి అధిక తేమను, అధిక వర్షాన్ని తట్టుకోలేదు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా చాలా వరకు పత్తిని విత్తారు. ప్రస్తుతం పత్తి 25 నుంచి 40 రోజుల దశలో ఉంది. అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు కలుపు సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రజనీకాంత్. గత వారం కింద అధిక వర్షాలు కూడడం వల్ల పత్తి చేను చాలా ప్రభావం పడింది. ఇప్పుడు పత్తి చేను దాదాపుగా 20 నుంచి 35-40 రోజుల వ్యవధిలో ఉంది. ఏ పొలంలో అయినా పత్తి పొలంలో నీళ్లు ఆగినట్టయితే ఇమీడియట్లీ నీళ్లు తీసేసుకోండి. జనరల్గా ఇప్పుడు చూసినట్టయితే పత్తి పొలంలో ఆకులు పచ్చబడడం జరుగుతుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఆడడం వల్ల వేర్లకు గాలి ఆడక ఆకులు పచ్చబడతాయి. ఇలాంటి ఉన్నప్పుడు మొక్కకు 1919 అంటే 19-19-19 అనే మందు దొరుకుతుంది. 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోండి. ఒకవేళ ఆకులు కనుక ఎర్రబడినట్టయితే మెగ్నీషియం సల్ఫేట్ అనే మందు దొరుకుతుంది. అది 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోండి. అంతేకాకుండా ఈ కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం వల్ల మన గడ్డి అనేది ఏమంటే బాగా కనబడుతుంది. ఈ టైంలో మనం కలుపు తీయలేము, ఎందుకంటే దిగబడుతుంది కాబట్టి కలుపు తీయలేము. ఇలాంటి సమయంలో గడ్డి మందులు క్విజలోపా ఈథైల్ టర్గా సూపర్ అనే మందు దొరుకుతుంది, 400 మిల్లీలీటర్లు. అలాగే బిస్బైర్బాక్ సోడియం అని, పరెతోబాక్ సోడియం అని దొరుకుతుంది. 2 కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు మందులు చాలా గడ్డి చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మనము నత్రజని చూసుకున్నట్టయితే 20 రోజులప్పుడు, 40 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 80 రోజులప్పుడు నత్రజని పొటాషియం కలిపి వేసుకోవాలి. 20 రోజులప్పుడు 25 కిలోల నత్రజని 10 కిలోల పొటాషియం కలిపి వేసుకోవాలి. అలాగే 40, 60, 80 రోజులప్పుడు సేమ్ 25 కిలోల నత్రజని 10 కిలోల పొటాషియం కలిపి వేసుకున్నట్టయితే మొక్కకు సరైన దశలో సరైన ఎరువులు అంది మొక్క ఎదుగుదలకు చాలా బాగుంటుంది అన్నట్టు. అలాగే ఇప్పుడు మనము ఈ కంటిన్యూగా మనకు మేఘావృతం అవడం వల్ల ఏమవుతుందంటే రసం పీల్చి పురుగులు కానీ లేదంటే ఆకు తినే పురుగు కానీ వస్తుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే రసం పీల్చి పురుగు ఉన్నప్పుడు ఎసిఫేట్ కానీ లేదంటే పిప్రోన్ కానీ మందులు కానీ పిచికారీ చేసుకోవాలి. అలాగే ఆకు తినే పురుగు వచ్చినప్పుడు మోనోకోటాఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ పురుగులను సమగ్రంగా నివారించుకోవచ్చు.